భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమైనా సరే పాకిస్తాన్కి ఆయుధాలు అందిస్తున్న చైనా, అలాగే భారత్ ఉపయోగిస్తున్న రఫేల్ విమానం తయారు చేసిన ఫ్రాన్స్ మధ్య యుద్ధంలాగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. దీన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ఆయుధం పనికొస్తుందా లేదా అనేది ఫీల్డ్లోనే అర్థమవుతుంది. ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది ఎలా ఉంది, పైలట్లు ఎలా చేస్తున్నారు, యుద్ధ విమానాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏ యుద్ధం విమానం ఎలా ఉంది అన్న విషయం మీద ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా దీన్ని కీన్గా స్టడీ చేస్తాయి. పైలట్లు ఎలా చేస్తున్నారు, ఏం జరుగుతుందని చూడటం వెనక వాళ్ళ వ్యూహం ఉంది. ఎందుకంటే ఇండో పసిఫిక్లో ఆధిపత్యం కోసం ఒకవైపు, అలాగే తైవాన్కి చైనాకి మన యుద్ధం నేపథ్యంలో అమెరికా దాన్ని తనకు కూడా ప్రవేశిస్తోంది. అందులోకి చైనా మీద పై చేయి సాధించడానికి తైవాన్ని కూడా ఒక అంశంగా ఎంచుకుంటోంది. సో అత్యాధునిక ఆయుధ తయారీలో ఈ రెండు దేశాలు నిమగ్నమై ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా కీన్ గా గమనిస్తున్నాయి. అలాగే ఆయుధ మిలిటరీ రంగాల్లో కీలకమైన ఇజ్రాయెల్, రష్యాలు కూడా దీన్ని కీన్ గా చూస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వ్యవస్థ అత్యంత ఆధునికమైనది, అత్యంత నైపుణ్యంతో కూడింది. అలాగే మిలిటరీ ఆయుధాలు తయారు చేయడంలో రష్యా ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. అలాగే భారత్కి ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామిగా ఉంది. సో మనం ఆయుధాలకు సంబంధించిన వరకు మొదటి నుంచి రష్యా పైన ఆధారపడ్డాం, ఇప్పుడు కూడా రష్యా పైన ఆధారపడుతున్నాం. సుఖోయ్ విమానాలు రష్యావే, కానీ రఫేల్ యుద్ధ విమానాలు మాత్రం ఫ్రాన్స్వి. సో ఈ ఏ దేశ విమానాలు బాగా పనిచేస్తున్నారో, ఏ దేశం పై చేయి సాధిస్తోంది అన్నది అన్ని దేశాలు చూస్తున్నాయి. గతంలో భారత్ దౌత్యపరంగా సంయమనంగా ఉండేది, అలాగే యుద్ధపరంగా కూడా ఎక్కువ ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో అగ్రగామిగా ఉండేది. సో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉండేది. కానీ గత 10 సంవత్సరాలుగా పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా భారత్ ఆయుధాలు కొనడం కాదు, ఆయుధాలను తయారు చేస్తోంది. అలాగే దాదాపు 100 దేశాలకి భారత ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి. ఇది అత్యంత కీలకమైన అంశం. అలాగే భారత్ అత్యంత ఆధునికమైన ఆయుధాల మీద దృష్టి పెట్టినప్పుడు చాలా దేశాలు ఈ ఆయుధాలు మనకి ఎందుకు అన్నవాళ్ళు ఉన్నారు. మనోహర్ పారికర్ లాంటి మంత్రులు ఉన్నప్పుడు, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిపైన కొన్ని అభ్యంతరాలు చేశారు. పార్లమెంట్ లో ఇంత ఖర్చు అవసరమా అనే గొడవ కూడా చేశారు. కానీ భారత్ మిలిటరీ మీద తీవ్రంగా దృష్టి పెట్టింది, అత్యంత ఆధునికమైన ఆయుధాలను సమకూర్చుకుంది, అత్యంత నైపుణ్యాలు కూడా సమకూర్చుకుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ పై చేయి సాధించడం వెనుక భారత్ 10 ఏళ్ల కృషి ఉంది. శతాబ్దాలుగా ఉన్న ముద్రను చెరిపేసి ఒక బలహీనమైన దేశంగా అటు రష్యా పైనో లేకపోతే ఇటు అమెరికా పైనో ఆధారపడే దేశంగా కాకుండా స్వయం ప్రతిపత్తి ఉన్న దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలబడి ప్రతి దేశము మీ సాయం మాకు కావాలి అన్నట్టుగా, మీతో కలిసి మేము పనిచేస్తామన్నట్టుగా పరిస్థితులు ఏర్పడటానికి కూడా ఇది ఒక కారణం. అలాగే ఆర్థికంగా కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్న భారత్ 5వ స్థానంలోంచి గత 2 రోజుల్లోనే 4వ స్థానానికి వచ్చింది. యుద్ధం నేపథ్యంలో ఈ అంశం మరుగున పడింది. ఎక్కడ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పుకోలేదు. ప్రస్తుతం 4వ స్థానానికి వచ్చింది. 2 ఏళ్లలో అది 3వ స్థానానికి వస్తుంది. 3వ స్థానానికి వస్తుందన్న విషయాన్ని ఇంతకుముందు ప్రకటనలో 27కి వస్తుందని ప్రకటనలు వచ్చినా నిన్న కాక మొన్న 4వ స్థానంలోకి వచ్చిందన్న విషయాన్ని ఏ దేశం గమనించలేదు. సో భారత్ అన్ని రంగాల్లోనే కాదు, ఆర్థికంగాను అటు మిలిటరీ పరంగాను తన సత్తాను చాటుతోంది. దానికి పాకిస్తాన్ పైన 2 రోజులుగా జరుగుతున్న యుద్ధము పరిణామాలు ఒక దృష్టాంతం.